హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఛాలెంజ్లో ఎప్పటిలాగా నేను మా అబ్బాయి ఇవాళ మొత్తం మటన్ ఇవాళ మటన్ బిర్యానీ, ఇంకా జొన్న రొట్టె, మటన్ కర్రీ, వైట్ రైస్, మటన్ కర్రీ, అలాగే ఆనియన్ సలాడ్ కూడా ఉంది. అయితే ఫస్ట్ మేము జొన్న రొట్టెను మటన్ కర్రీ తింటాం. జొన్న రొట్టె ఇంకా మటన్ కర్రీ అడిగింది దివ్య గారు. దివ్య గారి కోసం ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. బాగుంది. నీకు అసలు జొన్న రొట్టె ఇష్టం లేదు, ఛాలెంజ్ ఇచ్చారు కానీ ఛాలెంజ్ ఇచ్చారు కాబట్టి తింటున్నా. మీకోసమే జొన్న రొట్టె తింటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అసలు అయితే ఇష్టం ఉండదు అసలు, బట్ మీరు ఇచ్చారు కదా సబ్స్క్రైబర్స్ కోసం తప్పదు తింటున్నా. అలాగే మన సబ్స్క్రైబర్స్ 12K అయిపోయాము. మన ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు 12K. ఫాస్ట్గా 100K సబ్స్క్రైబర్స్కి తీసుకెళ్ళండి. నేను బిర్యానీ ఇంట్లోనే చేశాను ఫ్రెండ్స్, జొన్న రొట్టె మాత్రం ఇంట్లో చేయలేదు, నాకు రాదు. అప్పుడెప్పుడో ట్రై చేసి వచ్చింది కానీ ఇప్పుడు మర్చిపోయా. చాలా రోజులు అవుతుంది చేసి, అందుకే జొన్న రొట్టె ఒకటి మాత్రం బయట నుండి తీసుకొచ్చుకున్నాం. అలాగే మన కొంత సబ్స్క్రైబర్స్ మమ్మీని కర్రీ చేసి పెట్టమంటున్నారు. మీరు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి మా ఈ ఛానల్ని మానిటైజ్ చేపిస్తే మేము ఇంకో కుకింగ్ ఛానల్ పెడతాను. అప్పుడు అందులో మీరు అడిగినవన్నీ కుకింగ్ చేస్తాను. మీరు అడిగినవన్నీ మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో అన్నీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. తొందరగా మన ఛానల్ మానిటైజ్ చేసేయండి. మానిటైజ్ అయ్యిందంటే కుకింగ్ ఛానల్ ఓపెన్ చేస్తాం. మానిటైజ్ అవ్వాలంటే మీ సపోర్టే కావాలి మనకు వాచింగ్ అవర్ కావాలి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. అందరు చూస్తేనే మనకి వాచింగ్ అవర్ వస్తుంది. మీరు షేర్ చేసిన వాళ్ళు కూడా మన వీడియోస్ చూడాలి. జొన్న రొట్టె మటన్ కర్రీ నేను గెలిచాను, నేదో ఓడిపోయిండు. ఫినిష్ చేసి ఇంకొకటే బయట. చూసారా ఇట్లా ఉంటుంది మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళు తినేస్తారు. మీకు కావాలని ఓడిపోవడం కాదు, నేను మాట్లాడడం వల్ల ఫ్రెండ్స్ అంతే. నేను మాట్లాడేది కూడా మీకోసమే. మరి బోరింగ్గా ఉంటుంది కదా మేము తినేస్తూ ఉంటే మీరు చూస్తే, అందుకనేసి కొంచెం ఎంటర్టైన్ చేద్దామని మాట్లాడతాను. అది మీరు అర్థం చేసుకోకుండా ఓడిపోతున్నారు కావాలని అని పెడుతున్నాం కామెంట్. అట్లా ఏం కాదు ఫ్రెండ్స్. అయినా మీరు కూడా ఏమో మా మంచి కోసమే చెప్పారేమో, అలా ఏం లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అలాగే మా పాపతో మా హస్బెండ్తో ఛాలెంజ్ చేయమని అడుగుతున్నారు. మేము లైవ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎంతమంది ఓకే అంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైవ్లో 4 తింటాము. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మేము ఇద్దరమే చాలామందికి నచ్చాం కాబట్టి ఇద్దరమే చేస్తున్నాం. ఓకే, వాళ్ళని కూడా ఇష్టపడతారు కానీ ఉండరు టైంకి ఫ్రెండ్. జాను స్కూల్కి వెళ్ళిపోతుంది, ఒకసారి ఆఫీస్కి వెళ్ళిపోతారు. నిధు అంటే వీకెండ్లో వస్తాడు కాబట్టి ఇద్దరం కలిసి చేస్తున్నాము అంతే. మేమైతే లైవ్ చేయాలనుకుంటున్నాము, సపోర్ట్ చేయండి. మీరు ఎంతమంది లైవ్లో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే లైవ్ చేయండి అని కామెంట్ చేస్తే మేము చేస్తాము. లైవ్లో అప్పుడు 4 కనిపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, జొన్న రొట్టెది అయితే అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ, మటన్ బిర్యానీ
మటన్ బిర్యానీ అడిగింది అలెక్య గారు. అలెక్య గారికి చాలా కోపం వచ్చింది మా మీద. తను అడిగిన ఛాలెంజ్ మేము చేయట్లేమని. అలెక్య గారు మీరు మర్చిపోయారేమో, మేము 3rd or 4th ఛాలెంజ్ మీదే చేసాము. ఏంటంటే మండి అడిగారు మీరు. మండి చేసాము. మండియే. ప్రమిళ గారు కదా, సారీ ప్రమిళ గారు అడిగింది. ప్రమిళ గారికి కోపం వచ్చింది, అలెక్య గారికి కాదు. సారీ అండి. అలెక్య గారేమో బిర్యానీ అడిగారు, మటన్ బిర్యానీ. అలెక్య గారి కోసం మటన్ బిర్యానీ. ప్రమిళ గారు తర్వాత మాట్లాడతాను మీతో నేను. ఓకే స్టార్ట్ చేద్దాం. 1 2 3. సూపర్. మీరు అందరూ ఒకే ఛాలెంజ్ చేశారు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను పేర్లు. ఓకేనా ఫ్రెండ్స్, తప్పుగా అనుకోకండి. అన్ని మటనే కదా, అందుకే మటన్ అందరికి ఒక దగ్గర రాసుకున్నాను, కొంచెం పేర్లు కన్ఫ్యూజ్ అంతే. మటన్ బిర్యానీ అడిగింది అలెక్య గారు. పీసులు చూడండి ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ భలే ఉడికాయి, టేస్ట్ కూడా బాగుంది. గ్రేవీతో బాగుందా? సూపర్. వేసుకున్నాం గ్రేవీ, చాలా బాగుంది. బాబా సూపర్ ఉంది ఫ్రెండ్. మటన్ కర్రీ మటన్ బిర్యానీలో అది అయిపోయింది. మటన్ బిర్యానీ ఛాలెంజ్లో నేను ఓడిపోయాను, ఇది గెలిచిండు. నెక్స్ట్ వైట్ రైస్ ఇంకా మటన్ కర్రీ. ఇది ఇచ్చింది ప్రమిళ గారు. ఇప్పుడు ఇంతకుముందు ప్రమిళ గారి పేరు అన్నాను కదా, ఇది ఇచ్చింది ప్రమిళ గారు. ప్రమిళ గారికి చాలా కోపం వచ్చింది. అట్లా ఏం లేదండి, మీరు ఇచ్చిన ఛాలెంజ్ కూడా చేస్తాము. మేము మండి చేసాము, మీరు ఇచ్చిందే అది, కాకపోతే కొంచెం లేట్ అయింది నెక్స్ట్ ఛాలెంజ్కి, అంతేగాని ఒకరు చేస్తాం ఒకరు చేయను అసలు అట్లా ఏం లేదు. మా సబ్స్క్రైబర్స్ అందరూ మాకు ఒకటే, అలా ఏం లేదు. మనం అంతా ఒక ఫ్యామిలీ ఒక ఫ్రెండ్స్ ఒకరు చేసి ఒకటి చేయడం అట్లా ఏమి ఉండదు. సరే, ఇప్పుడు ఇదైతే మీకోసమే స్పెషల్లీ. ఓకే ఓకే, వైట్ రైస్ మటన్ కర్రీ ప్రమిళ గారి కోసం. గ్రేవీ కావాలా ఉందా?
స్టార్ట్ చేద్దామా? 1 2 3. వైట్ రైస్లో తగ్గిపోయింది. బాగుంది ఫ్రెండ్స్, మంచిగా స్పైసీగా చేశాను, చాలా బాగుంది. వేడి వేడి కర్రీ, వేడి వేడి రైస్, చాలా అంటే చాలా బాగుంది. నాకు తన్ని వేడిగా ఉండేసరికి చెమటలు వస్తున్నాయి. నేను ఓడిపోయాను, నీతో గెలిచిండు. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇట్లా అంటే ఏమైంది అనుకుంటున్నాను బేట, కామెంట్ చేయండి. వాటికి నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.